కూటమి ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాడే నాయకులను అక్రమ కేసులతో వేధిస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి విడుదల రజని. బీసీ నాయకుడైన జోగి రమేష్ ను జైలుకు పంపినా ఆయన మరింత బలంగా పోరాటం చేస్తారని ఆరోపించారు. 20 నెలల కాలంలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రత వచ్చిందని, ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఎన్నుకున్నామో అని సామాన్యులు ఆలోచిస్తున్నారని విమర్శలు గుప్పించారు. బెదిరింపులకు భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు విడుదల రజని. రాష్ట్ర వ్యాప్తంగా రెడ్ బుక్ పేరుతో అనేక మందిని అక్రమ కేసులు, అక్రమ అరెస్టులు, జైళ్ల పాలు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు నొక్కే ప్రయత్నము ఈ కూడా ప్రభుత్వం చేస్తుంది. కానీ ఎక్కడ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తగ్గలేదు. 20 నెలల కాలంలోనే చూస్తా ఉన్నాము, ఎక్కడ ఏ పార్టీ కూడా ఈ 20 నెలల కాలంలో ఇంత అసంతృప్తి రాల వాళ్ళ మీద, అధికార పార్టీ మీద. మరి 20 నెలల కాలంలోనే ఎంతలా కూటమి ప్రభుత్వం గ్రాఫ్ కింద పడిపోతుందో మనం చూస్తా ఉన్నాము. ఎంతలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే బాగుండు, ఈ పలానా సంక్రాంతి పండుగకి ఈ పథకం వచ్చేది, పలానా పండుగకి ఆ పథకం వచ్చేది, పలానా టైంలో ఈ విధంగా మాకు మంచి చేసేవాడు, రైతులం సంతోషంగా ఉన్నాము, విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ టైంకి అందింది, ఉచిత వైద్యము ఎక్కడికక్కడ చక్కటి వైద్య సేవలు అందేయి. ప్రతి వర్గంలోనూ కూడా ఇలాంటి చర్చ ఈ రోజు నెలకొన్నది. రాష్ట్రం మొత్తం కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కూడా సమయం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మీరు చేస్తున్నటువంటి అరాచకాలు, మీరు పోతున్నటువంటి ఒంటెత్తి పోకడ, అలాగే నియోజకవర్గాల్లో మరి ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి అరాచకాలు, జరుగుతున్నటువంటి దోపిడీని ప్రజలందరూ కూడా ఇప్పటికే గుర్తించారు. జగనన్న ఉంటే ఇలా ఉండేది కాదు, చాలా ట్రాన్స్పరెంట్ గా, చక్కగా, పద్ధతిగా, సిస్టమేటిక్ గా పాలన, చక్కటి అడ్మినిస్ట్రేషన్ ఇచ్చారు అని చెప్పి ప్రజలు వేణోల్లో కూడా మరి జగనన్న ప్రభుత్వాన్ని, జగనన్న మళ్ళీ రావాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తే మాకు మేలు జరుగుతుందని ప్రజల్లో ఇప్పటికే కూడా ఆ చర్చ